హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ ముందుకైతే ఇంకో రెసిపీతో అయితే వచ్చాను. సో ఫస్ట్ టైం అయితే బాదుషాలు ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో మా పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఓకేనా. చాలా అంటే చాలా జ్యూసీగా, అసలు టేస్ట్ అయితే షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఎలా చేసేయాలో చూడండి. సో ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకోండి. నేను మైదా పిండితో చేశాను. సో అందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా మనం గోధుమ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. సో నేను అందాజుగా చేసుకున్నాను, మెజర్మెంట్ పెట్టి ఏం చేయలేదు. సో పాకం అయిపోయిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా పిండిని. సో పిండిని మనం బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఎందుకంటే మనకి బాల్ అంటే వడ అంటున్నా, బాదుషా చేసుకునేటప్పుడు మనకి క్రాక్ అనేది రావద్దు. సో అందుకే బాల్ అనేది రౌండ్గా చేయాలి. అందుకనే సో ముందే పిండిని కొద్దిగా బాగా కలుపుకొని తర్వాత ఉండల్లాగా చేసుకొని వడ అనే వస్తుంది నా నోట్లో నుంచి. సో బాదుషా లాగా చేసుకొని మధ్యలో రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తే మనకి బాదుషా అనేది బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. సో అలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. సో పక్కన బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం బాదుషాలు వేసుకోవాలి. ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి కదా, మనం అంత మందంగా చేస్తున్నప్పుడు లోన నుంచి కుక్ అవ్వాలి. ఓకేనా. సో చూడండి, ఈ కలర్ వచ్చిందాక ఫ్రై చేస్తే చాలు. సో కలర్ రాగానే బయటికి తీసేసి ఒక 2 మినిట్స్ బయట ఉంచేసి పాకంలో డిప్ చేసి పక్కన పెట్టుకుంటే చాలు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను పక్కన తీసి పెట్టేస్తున్నాను చూడండి. సో అన్నీ ఇలానే చేసి పక్కన పెట్టుకుని తర్వాత మిగిలిన పాకం ఇందులో వేసేయండి. సో పాకం మీర్చుకొని చాలా అంటే చాలా బాగుంటాయి. సో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చినాయో. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన ఎక్సలెంట్గా వచ్చినాయి గాయస్. సో మీరు ట్రై చేయొచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడైతే టేస్టింగ్ టైము చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సో మా పాప తిని చెప్తా చూడండి. చూడండి గైస్, ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యే లోన కూడా చూపిస్తున్నాను. సో నేను ఒక నుంచి మీకు ఇటు చూపిస్తుంటే మా పాప తీసుకొని తింటుంది. చూడండి ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్తుంది. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ గైస్.